సరే ఇప్పుడున్న స్టూడెంట్స్ కానివ్వండి లేదంటే ఇప్పుడు మీ రీయూనియన్ చేసుకుంటున్న వాళ్ళకి కానివ్వండి మీరు ఏదైనా ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారండి ఈ సొసైటీకి సంబంధించి కానీ ఏదైనా కానీ ఒక సజెషన్ అంటే ఇప్పుడు మా స్టూడెంట్స్ సలహా అంటారా? ఇప్పుడు మేము సలహా ఇవ్వడానికి వాళ్ళు ఇప్పుడు మా దగ్గర లేరు, ఎక్కడో ఉన్నారు. మాకన్నా పై చదువులు చదువుకొని మాకన్నా పై చదువుకున్న ఒక స్టూడెంట్ టీచర్ దగ్గర స్టూడెంటే ఎప్పటికైనా సరే. అది మేడం ఒకటి చెప్తున్నాను, ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళంతా చాలా ఇదిగా ఉండరు. కానీ ఇప్పుడు చదివే వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడో ప్రైవేట్ కాలేజీల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు అన్నమాట ఎక్కువగా. వాళ్ళకు ఒకరిద్దరు టీచర్లు అనేటువంటిది కాదు, ప్రతి సంవత్సరం టీచర్లు మారుతూ హెడ్ మాస్టర్లు మారుతూ ఉంటారు. దాని పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి అక్కడ సలహాలు ఇచ్చినా కూడా వాళ్ళు పాటించే వాళ్ళు కాదు. అందులో మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాము, ఎక్కడైనా కూడా ఒక హెడ్ మాస్టర్ కానీ ఒక టీచర్ కానీ మామూలుగా పిల్లలను కొట్టడం ఏదైనా జరిగితే ఆ రోజుల్లో పేరెంట్స్ మా దగ్గరికి వచ్చేసి సార్ మీరు ఏమైనా తిట్టండి కొట్టండి కానీ మా పిల్లగానికి కొంచెం చదువు వచ్చేటట్టు చూడండి అని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా లేదు. వెంటనే మామూలుగా ఒక చెంపకేసి ఒక ఎట్టు కొట్టినామని అంటే కనుక వాళ్ళు వచ్చేసి మా వారికి చూడు చెంప ఎంత పెరిగిందో, నీకు పిల్లలు ఉన్నారా లేదా, ఆ మాత్రం తెలియదా నీకు, ఎందుకు కొట్టినావు అని కొట్లాడే వాళ్ళు ఉన్నారు స్కూల్ దగ్గరికి వచ్చి. కానీ మా పరిస్థితుల్లో మాత్రం అటువంటిది మాకు ఎప్పుడు జరగలేదు.